చిల్డ్రన్ ఈరోజు మనం పేజీ నెంబర్ 11 ఓపెన్ చేయండి మా టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ 11 ఓపెన్ చేసి చూడండి దోహే దోహే కా అర్థ పోయం అంటే ఏంటి 4 లైన్స్లో ఉంటుంది కదా పోయం కానీ దోహేలు మాత్రం 2 లైన్స్లోనే ఉండి ఎంతో మీనింగ్ఫుల్గా ఉంటుంది దోహే కా అర్థ అంటే పద్యాలు ఈ పద్యాలు కూడా ఎలా ఉంటాయి 2 లైన్స్లోనే ఉండి చిన్న వర్డ్లోనే ఎంతో మీనింగ్ఫుల్గా ఉంటుంది అంటే అర్థవంతంగా ఉంటుంది దోహేలు అంటే ఏంటి ఎక్కువ లెంత్ లేకుండా పదాలు ఎంతో ఎక్కువ వివరాన్ని ఎక్కువ విషయాన్ని చెప్పగలిగేవి దోహేలు అన్నమాట ఈరోజు మనం కబీర్ దాస్ యొక్క దోహే కబీర్ కి దోహే అంటే ఏంటి పోయమ్స్ పద్యాలు కబీర్ కి దోహే అంటే కబీర్ దాస్ గురించి మనం నేర్చుకుందాం పోయం साधु ऐसा चाहिए साधु का अर्थ सेज साधु का अर्थ क्या है सेज फस्ट మనం వర్డ్స్ యొక్క న్యూ వర్డ్స్ యొక్క మీనింగ్ మనం తెలుసుకోవాలి साधु का अर्थ सेज ऐसा चाहिए इस दोहे में कबीर दास साधुओं के गुण बताना चाहिए అంటే ఏం చెప్తున్నాడు సాధువు యొక్క ఏ విధంగా ఉండాలి కిస్ తరహ్ రహనా చాహియే సాధువు ఏ విధంగా జీవించాలి అని సాధువు గురించి ఈ పోయంలో ఈ దోహేలో చెప్పడం జరిగింది ఐసా చాహియే ఈ విధంగా ఐసా అంటే ఏంటి ఈ విధంగా ఉండాలో చెప్తున్నాడు సూప్ సుభాయ్ సూప్ కా అర్థ క్యా హై సీవ్ అంటే జల్లెడ కావచ్చు లేకపోతే చేట సుభాయ్ అంటే ఏంటి నేచర్ స్వభావము ఈ పోయంలో సాధువు ఏ విధంగా ఉండాలి అంటే ఒక మంచి సాధువు ఏ విధంగా ఉండాలో ఈ 2 లైన్స్లో వివరించి చెప్పారు కబీర్ దాస్ సార్ కో గహీ రహే సార్ అంటే ఏంటి ఎసెన్స్ సారము వారిలో ఉన్న స్వభావము ఎలా ఉండాలి గహి అంటే ఏంటి అన్నీ కూడా ఆ సారాన్ని గ్రహించి థోతా దేయి ఉడాయ్ థోతా కార్ద్ వర్త్లెస్ అంటే ఏంటి నిస్సారమైన వదిలిపెట్టి ఉండాలి మీనింగ్ ఏంటమ్మా చూడండి ఒకసారి సాధు ఐసా చాహియే జైసా సూప్ సుభాయ్ సార్ కో గహీ రహై థోతా దేయి ఉడాయ్ సాధువు ఈ విధంగా ఉండాలి ఏ విధంగా ఉండాలంట కబీర్ దాస్ कहते हैं సాధు ఏ సూప్ కే జైసా హోనా చాహియే సూప్ అంటే ఏంటి ఒక జల్లెడలాగా ఉండాలంట సాధువు ఆ జల్లెడ మనం ఏం చేస్తాము ఒక చేట కానీ జల్లెడ కానీ తీసుకున్నప్పుడు సార్కో గ్రహణ్ కర్కే దానిలో ఉన్న సారాన్ని అంటే మనం జల్లెడ పట్టినప్పుడు ఆ పైన భాగంలో ఏముంటుంది అంతా మంచిది మాత్రమే ఉంటుంది జల్లిచ్చినప్పుడు అంతా వేస్టేజ్ ఎట్లా పక్కకి వేరు చేస్తాము చాటతో చెరిగినప్పుడు ఏం చేస్తాము మంచిదంతా కూడా ఒక పక్కకి చెడుని బయటికి తీసివేసినట్లు సాధువు కూడా మంచిని మాత్రమే గ్రహించి చెడుని వదిలివేయాలంట అంటే ఒక చేట కానీ జల్లెడ కానీ సూప్ అంటే ఏంటి జల్లెడ లేకపోతే చేట సీవ్ అంటే సుభాయ్ ఆ చేట ఏ విధంగా మంచిని చెడుని వేరు చేస్తుందో ఈ సాధువు కూడా మంచిని మాత్రమే గ్రహించి చెడుని వదిలివేయాలని చెప్తున్నాడు ఇంకోసారి చూడమ్మా ఈ దోహేలు కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది కవి కా నామ్ कबीर का नाम क्या है कबीर दास की दोहे कवि दोहे में साधु कैसा होना चाहिए साधु ఏ విధంగా ఉండాలి అని చెప్తున్నాడు అన్నమాట కబీర్ దాస్ कहते हैं साधु एक सूप के जैसा होना चाहिए ఈ సాధు అనేవాడు ఒక జల్లెడలాగా ఉండాలి ఎందుకని సార్ కో గహీ రహే దానిలో ఉన్న సారాన్ని అంటే ఎసెన్స్ని దానిలో మంచిని మాత్రమే గ్రహించి ధోతా దేయి ఉడాయ్ ధోతా అంటే ఏంటి వేస్ట్ అన్నమాట వేస్టేజ్ని వదిలివేయాలి ఉడాయ్ అంటే ఏంటి వదిలివేయాలంటే చెడును వదిలివేసి
మంచిని మాత్రమే గ్రహించి ప్రజలకి మంచిగా ఉండాలి. సాధువు అనేవాళ్ళు ఏం చేస్తుంటారు ఓల్డెన్ డేస్లో, వాళ్ళు ఎక్కువగా వాళ్ళకి డబ్బు అవసరం ఉండేది కాదు. వాళ్ళ ఫుడ్ కోసం మాత్రమే ఇంటికి వెళ్ళి స్వీకరించే వాళ్ళు భిక్షణ మాత్రమే. కానీ ప్రస్తుత రోజుల్లో ఆ సాధువులు ఎలా ఉన్నారు, వాళ్ళు మనీ ఇచ్చినా తీసుకుంటుంటారు, మనం బట్టలు ఇచ్చినా తీసుకుంటుంటారు. కానీ సాధువు ఏం చేయాలి, చాలా అన్నీ కూడా వాళ్ళకి లైఫ్ మొత్తం సాక్రిఫైస్ చేసి వాళ్ళకి ఏమి ఆశ అనేది ఉండకుండా ఉంటారు ఓల్డెన్ డేస్లో అయితే. కాబట్టి కబీర్ దాస్ చెప్తున్నాడు ఏమని, సాధు ఐసా చాహియే అంటే ఈ విధంగా ఉండాలి సాధువు. సాధువు కా అర్థ సేజ్ అంటే ఒక సాధువు ఈ విధంగా ఉండాలి. జైసా సూప్ సుబా ఏ విధంగా ఉండాలి, ఒక జల్లెడలాగా ఉండాలి. సార్ సార్ కో గహీ రహై సార్ సార్ అంటే ఏంటి ఎసెన్స్, సార్ అంటే ఏంటి దానిలో సారము, సారము అంటే ఏంటి ఇక్కడ మంచిని. ఆ చేట జల్లెడు ఎట్లయితే చెడుని అంటే ఏంటి మట్టి గడ్డలు కావచ్చు, పొట్టు కావచ్చు, అలాంటివన్నీ ఏ విధంగా వేరు చేస్తుందో అంటే మంచిని చెడుని, అంటే మంచినంతా ఒకవైపుకి చెడునంతా ఒకవైపుకి తీసివేస్తుంది కదా జల్లెడ జల్లిచ్చినప్పుడు. చేట కూడా అంతే, మనం చెరిగినప్పుడు మంచి చెడుని ఏ విధంగా వేరు చేస్తాము. సాధువు మంచిని మాత్రమే గ్రహించి చెడుని వదిలివేయాలి. తోత అంటే ఏంటి వర్త్లెస్ అంటే పనికి మాలిన అంటే వేస్టేజ్ అన్నమాట. వేస్టేజ్ని తొలగించాలి, తీసివేసి ఉండాలి అని పోయం. సో చూడండి అమ్మా ఒకసారి పోయం. సాధు ఐసా చాహియే జైసా సూప్ సుభాయ్ సార్ సార్ కో గహీ రహై తోతా దేయి ఉడాయ్. ఉడాయ్ అంటే ఏంటి దాన్ని వదిలిపెట్టాలి అని మీనింగ్. నెక్స్ట్ సెకండ్ చూద్దాం. తులసీదాస్ తులసీదాస్ కి దోహే. తులసీదాస్ ఏక్ రామ్ భక్త్ హై. ఈ తులసీదాస్ ఎవరి యొక్క భక్తుడు, రాముని యొక్క భక్తుడు అన్నమాట. ఇతను కబీర్ దాస్ కృష్ణుడి యొక్క భక్తులు. కబీర్ దాస్ కిస్కా భక్త్ హై, శ్రీకృష్ణుకే భక్త్ హై. శ్రీకృష్ణుడి గురించి ఎక్కువగా పోయమ్స్ రాసి అతను ఎక్కువగా కృష్ణుడి గురించి రాశాడు. తులసీదాస్ ఏక్ రామ్ భక్త్ థే. ఇతను ఎక్కువగా రామునిని కీర్తిస్తూ ఎక్కువగా దోహేలు రచించారన్నమాట. చూడండి మీనింగ్ చూడమ్మా. తులసి కవి కా నామ్, దూసరా కవి కా నామ్ క్యా హై తులసీదాస్. కవి కా నామ్ తులసీదాస్. పిక్చర్ కూడా చూడండి తులసీదాస్. రామ్ భక్త్ తే. तुलसी मीठे वचन से. ये तुलसीदास क्या कहते हैं मीठे. मीठे का अर्थ స్వీట్నెస్ అంటే ఏంటి తీయగా అంటే ఏంటి నోట్లో షుగర్ వేసుకొని మాట్లాడడం కాదు. స్వీట్గా అంటే ఏంటి ఇతరులను హట్ చేయకుండా మధురంగా మాట్లాడడం. వచన్ అంటే ఏంటి వర్డ్స్. మీటే వచన్ మధురమైన మాటలు అంటే మనం ర్యాష్గా పక్కన వాళ్ళని మనకు నచ్చని వాళ్ళతో మనం ఎలా ఉంటాం, వాళ్ళు హట్ అయ్యేటట్టు మాట్లాడుతూ ఉంటాం కదా, అలా మాట్లాడకూడదంట. మీటే వచంతే సుఖ్ ఉపజత్ చహువోర్. సుఖ్ అంటే ఏంటి జాయ్ఫుల్నెస్, సుఖం అనేది. ఉపజత్ అంటే ప్రొడ్యూస్ అంటే ఏర్పడుతుంది. చహువోర్ అంటే ఫోర్ సైడ్స్ కూడా అంటే మనం మంచిగా మాట్లాడితే నాలుగు వైపులా కూడా పీస్ఫుల్గా ఉంటుంది. అంతే కదా. మనము పక్కన క్లాస్లో వాళ్ళతో ఊరికే గొడవ పెట్టుకున్నాం అనుకోండి, మనం తిడుతుంటాం, వాళ్ళు తిడుతుంటారు, టీచర్ వచ్చి పనిష్మెంట్ ఇస్తుంది. అప్పుడు అక్కడ మనం ఏడ్చడము, వాళ్ళని తిట్టడం అంతా కూడా అక్కడంతా కూడా పీస్ఫుల్ అనేది ఉండదు. కానీ మనం మంచిగా అందరితో ఫ్రెండ్లీ కనుక ఉంటే ఆ నాలుగు వైపులా ఏ విధంగా ఉంటుంది, ఫోర్ సైడ్స్ కూడా ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మనము జాయ్ఫుల్గా ఉండొచ్చు ఫ్రెండ్స్ అందరితో. ఫ్రెండ్స్ అని కాదు, నైబర్స్తో, ఇంటి దగ్గర వాళ్ళతో కావచ్చు, ఎక్కడైనా ఎవరైనా, పిల్లలు మీరనే కాదు, ఎవరైనా టీచర్స్ కావచ్చు, ఫాదర్ మదర్ కావచ్చు, అంకుల్ ఎవరు ఆంటీ ఎవరైనా కూడా మనం అందరం కూడా ఎలా ఉండాలి, మీటే వచన్సే ఏ విధంగా మనం మాట్లాడుతూ ఉండాలి, మంచి మాటలు. మీటే వచన్సే అంటే ఏంటి మధురమైన మాటలు మాట్లాడితే సుఖ్ ఉపజత్ చహువోర్ ఆ పీస్ఫుల్ అనేది నాలుగు వైపులా ఏర్పడుతుంది. వశీకరణ్ ఏక్ మంత్ర హై పరిహరు వచన్ కఠోర్. మనము గనక అవన్నీ కూడా కఠోరమైన మాటలను గనక వదిలిపెట్టినట్లయితే ఏమవుతుంది, సుఖం అనేది ఏర్పడుతుంది.
వశీకరణ్ ఏక్ మంత్ర హై అంటే ఏంటి, అందరూ కూడా మనం మంచిగా మాట్లాడితే, వశీకరణ్ అంటే అందరు మెస్మరైజ్, అబ్బా ఇతను మంచివాడు, ఇతనితో కనుక మనం మాటలతో వాళ్ళని మంచితనం కనుక చేసుకున్నట్లయితే అంతా కూడా పీస్ఫుల్గా ఉంటుంది. పరిహరు అంటే ఏంటి, వదిలివేయటం, టు లెఫ్ట్ చేయాలి. వచన్ కఠోరమైన మాటల్ని మనం వదిలిపెట్టి మంచి మాటలు కనుక మీటే వచనంతో కనుక మాట్లాడితే నాలుగు వైపులా కూడా శాంతి అనేది ఏర్పడుతుంది. మన వచన్ పరిహరు అంటే ఏంటి, వదిలిపెట్టాలి. ఎటువంటి మాటలు, కఠోర్ అంటే హార్ష్గా మాట్లాడే మాటల్ని మనం వదిలిపెట్టాలి. వశీకరణ్ ఏక్ మంత్ర హై అంటే మన మాటల మంత్రంతో మాటలని అంటే మనం వశీకరణం చేసుకోవడం అంటే ఏంటి, మంచితనంగా మాట్లాడితే అంతా కూడా శాంతంగా ఉంటుంది అని మీనింగ్. చూడమ్మా ఒకసారి. తులసి మీటే వచన్ తే సుఖ్ ఉపజత్ చుహువోర్ వశీకరణ్ ఏక్ మంత్ర హై పరిహరు వచన్ కఠోర్. మంచి మాటలు కనుక మీటే వచన్ అంటే ఏంటి, మంచి మాటలు కనుక మాట్లాడితే నాలుగు వైపులా పీస్ అనేది ఏర్పడుతుంది. ఈ వశీకరణ అంటే మాట్లాడడం కూడా ఒక మంత్రంలాగా ఉండాలి. మంత్రం అంటే మంత్రాలు చదవమని కాదు. వశీకరణ అంటే ఏంటి, మనం మంచిగా కనుక ఉన్నట్లయితే ఏమవుతుంది, అందరూ కూడా మన దగ్గరికి వస్తూ ఉంటారు. అది వశీకరణ మంత్రం. వశీకరణ మంత్రం అంటే మనం అందరితో మంచితనంగా ఉన్నారనుకోండి, ఎవరితో ఫైట్ చేయకుండా వాళ్ళే మన దగ్గరకు వచ్చి ఉంటారు. అది మనం వాళ్ళని వశీకరణం చేసుకోవడం అన్నమాట. పరిహరు వచన్ కఠోర్ ఎటువంటి మాటలు వదిలిపెట్టాలి, లెఫ్ట్ చేయాలి. హార్డ్గా ఉన్న మాటల్ని మనం వదిలిపెట్టాలి. కాబట్టి तुलसीदास जी के इस दोहे में मीठे वचनों के महत्व के बारे में बताते हैं. इस दोहे में ఈ దోహేలు ఏమని చెప్తున్నాడు, మీటే వచనోకే మహత్వకే అంటే తీయని మాట్లాడడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి చెప్తున్నారు. హమే సదా మీటే వచన్ బోల్నా చాహియే మనం ఎప్పుడు కూడా మంచి మాటలను మాట్లాడుతూ ఉండటం వల్ల చారో ఓర్ సుఖ్ మిల్తా హై నాలుగు వైపులా కూడా చెహు ఓర్ అన్నా కూడా చారో ఓర్ అన్నా కూడా 4 సైడ్స్ నాలుగు వైపులా శాంతి అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ దోహేలు రెండు కూడా మీరు నేర్చుకోవాలమ్మా. నెక్స్ట్ చూడండి మళ్ళీ పిక్చర్ చిత్రకథ. బాల్ గీత్ అంటే పోయిమ్స్, ప్యాసా కవ్వ ఏంటి చిత్రకథ, సాంప్ చీంటియా చిత్రకథ అంటే చిత్ర అంటే పిక్చర్, కథ అంటే ఏంటి స్టోరీ, అంటే చిత్రకథ అంటే పిక్చర్ని చూసి మనం స్టోరీని రైట్ చేయాలన్నమాట. స్టోరీని మనం పిక్చర్ మాత్రమే ఇస్తారు, ఆ పిక్చర్ని చూసి మనం అక్కడ చూస్తూ ఉండాలి. सांप और चींटिया. सांप का अर्थ क्या है, स्नेक. చీంటియా का अर्थ స్నేక్ అంటే ఏంటి, ఒక పాము ఒక యాంట్స్ గురించి చీంటియా అన్నారు బహువచన్. చీంటియా का अर्थ యాంట్స్, చీంటి అంటే యాంట్, చీంటియా का अर्थ యాంట్స్ అంటే చీమలు బహువచన్ అన్నమాట. పాము ఒక చీమల గురించి మనం పోయం చూద్దాం. ఏంటో పిక్చర్ని చూసి మనం चित्र में क्या दिखाई दे, पहले चित्र में क्या दिखाई दे रहे हैं. ఫస్ట్ పిక్చర్లో మనకి ఏం కనపడుతుంది, ఇంకా ఫస్ట్గా మనం చెప్పుకున్నట్టు पहले चित्र में पेड़ पौधे घास और एक सांप दिखाई दे रही है. అర్థమైందా, మనం ఇంకా ఫస్ట్ పిక్చర్లో ఎక్కడైనా గ్రీనిష్గా ఉంటే చెట్లు కనుక ఉంటే ఏంది పేడ్ పౌదే, घास అంటే గడ్డి, एक सांप అంటే స్నేక్, दिखाई दे रहे हैं. కాబట్టి చూద్దాం స్టోరీ. ఏక్ घमंडी सांप था. घमंडी का अर्थ क्या है, ప్రౌడ్ అంటే ఒక గర్వం గల పాము. ఎటువంటిది, ఒక గర్వంతో ఉన్న ఒక గర్వపోతు పాము ఉన్నది. వహు చీంటియోं के बिल में घुसना चाहा. ఒకరోజు ఏం చేసింది అది, ఆ స్నేక్ ఏం చేసింది, పాముల యొక్క పిక్చర్లో కనపడుతుంది కదా, యాంట్స్ అన్నీ కూడా ఉన్నాయి చూడండి, ఇవన్నీ కూడా యాంట్స్ ఉన్న దగ్గర పుట్టలో వచ్చిందనమాట. అది దూరడానికి వచ్చింది ఆ స్నేక్ అనేది. వాహ్ చీంటియోంకే బిల్ మే, బిల్ అంటే ఏంటి ఆ హోల్, ఆ బిల్ అంటే ఏంటి ఆ పాము ఆ చీమల పుట్టలోకి, గుస్నా అంటే దానికి చొచ్చుకొని పోవడానికి వచ్చిందనమాట, వాటిలో దూరిపోవడానికి.
चींटियों ने रोकने की कोशिश की అప్పుడు ఆ యాంట్స్ ఏం చేశాయి వాటిని ఆ పాముని స్టాప్ చేయడం కోసం ఆపే ప్రయత్నం చేసామన్నమాట చీంటియోంనే రోక్నా కా టు స్టాప్ ఆ పామును ఆపివేయడానికి కోషిష్ అంటే ఏంటి టు ట్రై అన్నమాట ట్రై చేసి ఆ పుటలోకి రాకుండా వాటి యొక్క పుటలోకి రాకుండా ట్రై చేసే ఆపడానికి सांपने चींटियों पर हमला किया కానీ ఆ స్నేక్ ఏం చేసింది ఆ పాముల మీద హమ్లా కియా అంటే ఏంటి అటాక్ చేసిందన్నమాట దాని మీద దాడి చేసింది ఆ బలవంతంగా వాటి పుట్టలోకి వెళ్ళినప్పుడు ఆ చీమలన్నీ కూడా ఆపడానికి ట్రై చేసినప్పుడు ఈ పాము ఆ చీమల మీదకి దాడి చేసింది అప్పుడు సబీ చీంటియోంనే सांप को काट कर मार डाला సబీ చీంటియోంని అంటే ఆ చీమలన్నీ కూడా ఆ పాముని కాట్కర్ అంటే ఏంటి టు బైట్ కుట్టివేసి అన్నీ కూడా ఏం చేశాయి టు కిల్ మార్ డాలా అంటే ఏంటి టు కిల్ చంపివేశాయి అన్నమాట అన్నీ కూడా ఆ చీమలన్నీ పిక్చర్లో చూడండి ఆ చీమలన్నీ కూడా ఇచ్చేసి మనకి పిక్చర్లో కనపడుతున్నాయి అన్నీ కూడా చీమలన్నీ కూడా ఆ పాముని కుట్టి చంపివేశాయన్నమాట इस तरह चींटियों ने बुद्धिमानी से शक्तिशाली शत्रु को मार डाला ఈ విధంగా చీంటియోంనే చీమలన్నీ కూడా వాటి యొక్క తెలివితో బుద్ధిమాని అంటే ఏంటి వాటి యొక్క క్లెవర్తో ఇంటెలిజెంట్తో శక్తిశాలి వాటికన్నా ఆ చీమల కన్నా బలవంతమైన ఆ శత్రువును కూడా చంపివేయడం జరిగింది కాబట్టి చూడండి అన్నీ కూడా యూనిటీ అంటే యూనిటీగా ఉంటే అవన్నీ కూడా ఏం చేశాయి తమ యొక్క శత్రువుని చంపివేశాయి అన్నమాట కాబట్టి చూడండి క్వశ్చన్స్ అన్నీ కూడా ఏక్ घमंडी सांप था वह चींटियों के बिल में घुसना चाहा चींटियों ने रोकने की कोशिश అంటే ఏంటి టు ట్రై घमंडी ప్రౌడిష్ అంటే గర్వపోతు చీంటియోం యాంట్స్ హమ్లా అంటే ఏంటి అటాక్ చేయడం దాడి చేయడం కాట్కర్ టు బైట్ మార్ డాలా టు కిల్ బుద్ధిమాని క్లెవర్ శక్తిశాలి అంటే ఏంటి పవర్ఫుల్ ఎంతో పవర్ఫుల్ అయిన ఆ స్నేక్ని శత్రు అంటే ఎనిమిని చంపివేయడం జరిగింది ఇప్పుడు పారాగ్రాఫ్ క్వశ్చన్స్ చూద్దామా పిక్చర్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ చూద్దాం ట్రై చేయండి ఆన్సర్స్ మీరు కూడా पहले चित्र में क्या दिखाई दे रहे हैं फर्स्ट पिक्चर लो మనకేం కనపడుతుంది చిత్ర में क्या क्या दिखाई दे रहा है ఒకటే पहले चित्र में అంటే पहला అంటే ఏంటి మొదటి పిక్చర్లో ఏం కనపడుతుంది पेड़ पौधे घास एक सांप दिखाई दे रहे हैं అది క్వశ్చన్ ఈజీగా सेकंड पिक्चर दूसरे चित्र में क्या दिखाई दे रहे हैं दूसरे चित्र में एक सांप చీంటియోं का बिल दिखाई दे रहे हैं ఒక స్నేక్ యాంట్స్ యొక్క బిల్ కనపడుతూ ఉందన్నమాట అంటే చీమల పుట్ట మనకి కనపడుతుంది दूसरे चित्र में तीसरे चित्र में क्या दिखाई दे रहे हैं तीसरे चित्र में एक सांप और दो चींटियां हैं అంటే ఒక స్నేక్ టూ యాంట్స్ కనపడుతున్నాయి అంటే వాటిని అడ్డుకుంటున్నాయి అన్నమాట రోక్నేకి కోషిష్కి ఆపడానికి ట్రై చేస్తున్నాయి सो चौथे चित्र में क्या दिखाई दे रहे हैं फोर्थ पिक्चर ఏం కనపడుతున్నాయి चींटियों ने सांप को काट कर मार डालना दे रहा है दिखाई दे रहे हैं चौथे चित्र में सांप को అన్నీ కూడా चींटियों ने काट कर ఆ యాంట్స్ అన్నీ కూడా కాటు వేసి మార్ డాల్నా చంపివేయడం కనపడుతూ ఉంది ఇది చిత్రకథ అర్థమైందమ్మా అంటే పిక్చర్ ఇచ్చి మన ఒక స్టోరీ లాగా ఒక 5-6 సెంటెన్స్ రైట్ చేద్దాం ఇప్పుడు ఫన్ కోసం నేర్చుకున్నారు కదా ఆలు కచాలు చల్ మేరే గోడే అటువంటిది ఈజీ పోయం చూడండి గోల్ 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 అంటే ఏంటి రౌండ్ అని అర్థమైందా గోల్ 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 అంటే ఏంటి గుండ్రంగా ఏముంటాయి మనం పూరి దోశ ఇవన్నీ ఉంటాయి కదా కాబట్టి
గోల్ 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 అంటే ఏంటి? గుండ్రంగా ఉండటం. పేజీ నెంబర్ 14, పేజీ నెంబర్ 14 టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ 14 ఓపెన్ చేసి చూడమా. గోల్ 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 కా అర్థ క్యా హై? గుండ్రం గుండ్రంగా. ఏమేమి గుండ్రంగా ఉంటాయో చూద్దాం మనం. గోల్ గోల్ అంటే ఏంటి చూద్దాం. ఏమేమి గోల్ గోల్గా ఉంటాయి, ఏం రౌండ్గా ఉంటాయో అంటే ఫన్ కోసం ఇవన్నీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీకు ఇంకా 2-3 వీడియోస్ తర్వాత వస్తాయి అన్నమాట. బారిష్ లెసన్ అన్ని క్వశ్చన్స్, పోయమ్స్, విలోమ శబ్ద అన్నీ కూడా వస్తాయి. ఇప్పుడు మాత్రం ఇవన్నీ కూడా బాల్ గీత్ అంటే న్యూ వర్డ్స్ నేర్చుకోవడం, ఈ పోయమ్స్ రీడ్ చేయడం. ఈ బాల్ గీత్ బాల్ అంటే పిల్లల కోసం, గీత్ అంటే గీతాలు. అంటే మనం రైమ్స్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అవి నేర్చుకుంటుంటాం కదా, జానీ జానీ. అలాగే ఇవి కూడా బాల్ గీత్ కా నామ్ క్యా హై? గోల్ గోల్. గోల్ గోల్ అంటే ఏంటి? గుండ్రంగా. చూద్దాం. మమ్మీకి రోటీ గోల్ గోల్ గోల్. అమ్మ చేసే రొట్టె చూడండి ఎలా ఉంది. అమ్మ రోజు చేస్తుంది కదా చపాతీ, రోటీ. కిస్ తరహా ఏ విధంగా ఉంటుంది? గోల్ గోల్ గోల్. అమ్మ చేసిన రొట్టె ఎలా ఉంటుంది? మమ్మీ కా మదర్. చూడండి పిక్చర్లో గోల్ గోల్ గోల్. పాపా కా పైసా గోల్ గోల్ గోల్. నాన్న ఇచ్చిన పైసలు, నాన్న దగ్గర ఉన్న పైసలు ఎలా ఉంటాయి అంటే కాయిన్స్ ఎలా ఉంటాయి? రౌండ్గా ఉంటాయి. చూడండి ఎలా ఉన్నాయి. ఫాదర్ చేతిలో ఇచ్చిన కాయిన్స్ ఎలా ఉంటాయి? రౌండ్గా. అంటే కాయిన్స్ రౌండ్గా ఉంటాయి కదా, కాబట్టి రౌండ్. పాపా కా పైసా గోల్ గోల్ గోల్. నాన్న దగ్గర పైసలు రౌండ్గా ఉన్నాయి. దాదా కా చష్మా గోల్ గోల్ గోల్. చష్మా అంటే ఏంటి? స్పెక్టికల్స్. మనమైతే ఐనక్ అని నేర్చుకున్నాం కదా, న్యూ వర్డ్స్ అనమాట. చష్మా కా అర్థ క్యా హై? స్పెక్టికల్స్. దాదా కా చష్మా గోల్ గోల్. పిక్చర్లో ఉండి గ్రాండ్ ఫాదర్ పెట్టుకున్న స్పెట్స్ ఎలా ఉన్నాయి? రౌండ్గా ఉన్నాయంట. రౌండ్గా ఉన్నాయి. దాదా కా అర్థ గ్రాండ్ ఫాదర్. తాతయ్య పెట్టుకున్న కళ్ళజోడు గుండ్రంగా ఉంది. దీదీకి బిందియా గోల్ గోల్ గోల్. దీదీ కా అర్థ సిస్టర్. అర్థమైందా? దాది ఇక్కడ దాదా అంటే గ్రాండ్ ఫాదర్, దాది అంటే గ్రాండ్ మదర్. ఇక్కడ దీదీ కా అర్థ బెహన్ అంటే సిస్టర్. అక్క పెట్టుకున్న సిస్టర్ ఎలా ఉంది? సిస్టర్ పెట్టుకున్న స్టిక్కరు ఎలా ఉంది? బొట్టు గోల్ 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 రౌండ్గా ఉంది. నెక్స్ట్ చందా గోల్ సూరజ్ గోల్. చందా గోల్. మూన్ ఎలా ఉన్నాడు? గోల్. మూన్ కూడా ఎలా ఉన్నాడు? గోల్గా ఉన్నాడు, అంటే రౌండ్గా ఉన్నాడు. సూరజ్ గోల్ గోల్ అంటే సూర్యుడు చంద్రుడు ఎలా ఉన్నాడు? గుండ్రంగా ఉన్నారని చెప్తూ ఉన్నాడు అన్నమాట పోయం. హమ్ బి గోల్ తుమ్ బి గోల్. నువ్వు రౌండ్గా ఉన్నావు, నేను రౌండ్గా ఉన్నాడు. గోల్ 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 అంటే గుండ్రం. అంటే ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయని ఊరికే ఫన్ కోసం అన్నమాట. అన్నీ చూడండి పోయం ఒకసారి. బాల్ గీత్ కానా గోల్ గోల్ అంటే ఏంటి? రౌండ్గా ఉండటం. మమ్మీకి రోటీ గోల్ గోల్ గోల్. రోటీ का अर्थ रोटी. पैसा का अर्थ कॉइन्स. पैसा का अर्थ क्या है? कॉइन्स. पापा का अर्थ फादर. ఫాదర్ దగ్గర ఉన్న పైసలు ఎలా ఉన్నాయంట? కాయిన్స్ గోల్ రౌండ్గా ఉన్నాయి. దాదా కా గ్రాండ్ ఫాదర్. దాదా కా చష్మా గోల్ గోల్. గ్రాండ్ ఫాదర్ యొక్క స్పెట్స్ గోల్గా ఉన్నాయి, రౌండ్గా ఉన్నాయి. దీదీ కా బిందియా కా అర్థ స్టిక్కర్. దీదీకి బిందియా అంటే ఏంటి? అక్క యొక్క స్టిక్కర్ ఎలా ఉంది? గోల్. అమ్మాయి పెట్టుకునే బొట్టు ఎలా ఉందంట? రౌండ్గా ఉంది. చందా కా అర్థ మూన్. सूरज का अर्थ सन. हम भी गोल तुम भी गोल. నువ్వు రౌండ్గా ఉన్నావు, మేము హమ్ అంటే ఏంటి? ఉయ్. హమ్ కా అర్థ ఉయ్. హమ్ అంటే ఏంటి? ఉయ్. తుమ్ అంటే ఏంటి? యూ నువ్వు. మేము రౌండ్గా ఉన్నాం, నువ్వు రౌండ్గా ఉన్నావు. గోల్ అంటే రౌండ్ అని.
ఇది ఫన్ కోసం అన్నమాట. ఇవన్నీ కూడా మీరు పోయమ్స్ అన్నీ కూడా నేర్చుకొని ఉండాలి. ఈజీగా ఫన్నీగా ఇంట్లో టైం వేస్ట్ చేయకుండా పోయమ్స్ అన్నీ కూడా మీరు బై హార్ట్ చేసి యాక్షన్తో చేస్తూ ఉండాలి. మమ్మీకి రోటీ గోల్ గోల్ గోల్, పాపా కా పైసా గోల్ 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 ఒక సాంగ్ లాగా నేర్చుకోవాలి. చెల్ మేరే గోడే. నెక్స్ట్ ఆలు కచాలు. ఈ థర్డ్ వన్ గోల్ గోల్ గోల్. గోల్ అంటే ఏంటి? రౌండ్. గోల్ అంటే ఏంటి? రౌండ్. రౌండ్ రౌండ్ అని అర్థం అన్నమాట. రోటీ ఇవన్నీ న్యూ వర్డ్స్ అన్నీ కూడా మీరు ఓన్గా రాయాలి. మమ్మీ, పాప, దాదా. చూడండి ఇవన్నీ కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. మమ్మీ అంటే మదర్, పాప ఫాదర్, దాదా గ్రాండ్ ఫాదర్, దీదీ సిస్టర్, చందా మూన్, సూరజ్ సన్, హమ్ ఉయ్. ఇవన్నీ కూడా మీనింగ్స్ న్యూ వర్డ్స్ అన్నీ కూడా నేర్చుకొని ఉండాలి. పిక్చర్ను చూసి ఒక సెంటెన్స్ ఈజీగా రాసేటట్టు కూడా ఉండాలమ్మా. చూడండి ఇవన్నీ న్యూ వర్డ్స్ ఏమొచ్చాయి? చష్మా, ఇదొక న్యూ వర్డ్. చష్మా का अर्थ స్పెక్టికల్స్. బిందియా, బిందియా का अर्थ స్టిక్కర్. బిందియా అంటే ఏంటి? ఆ మార్క్ ఆన్ ది ఫోర్ హెడ్, మనం పెట్టుకుంటాం కదా ఫోర్ హెడ్ మీద, కాబట్టి ఇది. పైసా, పైసా का अर्थ కాయిన్స్. ఇక్కడ అంటే మనీ కాదు, కరెన్సీ కాదు, కాయిన్స్. పైసా का अर्थ కాయిన్స్. కాబట్టి ఇవన్నీ కూడా ఈజీగా నేర్చుకోండి. దీనిలో ఉన్న న్యూ వర్డ్స్ కూడా ఒక స్టోరీ లాగా. ఏక్ గమండి సాంప్తా బహు చీంటియోं को, చీంటి ఏకవచన్, చీంటియా బహువచన్. చీంటి చీంటియా, గమండి ఇవన్నీ న్యూ వర్డ్స్. రోక్నా టు స్టాప్ అంటే ఆపివేయటం. హమ్లా కియా టు అటాక్ అంటే దాడి చేయడం. కాట్ కర్ టు బైట్ అంటే కాటు వేయడం. మార్ డాలా టు కిల్, బుద్ధిమాని క్లెవర్ అంటే తెలివిగల, శక్తిశాలి అంటే పవర్ఫుల్. ఇవన్నీ కూడా న్యూ వర్డ్స్. మీరు ఖచ్చితంగా న్యూ వర్డ్స్ నేర్చుకోవాలి. శత్రు అంటే ఎనిమి, మార్ డాలా టు కిల్. ఇవన్నీ కూడా ప్రతి పోయంలో కూడా అన్నీ కూడా నేర్చుకోవాలి. ఇది చూడండి ఒకసారి దోహేలు పలికిస్తామా. సాధు ఐసా చాహియే జైసా సూప్ సుభాయ్. మీకు అర్థమైంది కదా దోహేలు. దోహేలు అంటే 2 లైన్స్లో మాత్రమే ఉంటాయి. పోయమ్స్ అయితే మనకి 4 లైన్స్లో ఉంటాయి పోయమ్స్. కానీ ఈ దోహేలు అనేవి ఈ 2 లైన్లోనే ఎంతో చూడండి సాధువు ఎలా ఉండాలి. ఒక జల్లెడలాగా. సూప్ అంటే ఏంటి? ఒక చేట లేకపోతే ఒక జల్లెడలాగా ఉన్నట్లయితే మంచివన్నీ కూడా మంచి గుణాలని మాత్రమే తీసుకొని చెడు గుణాలని వదిలివేయాలి. చూడండి ఎంత మీనింగ్ఫుల్గా ఉంది. ఊరికి ఒక 2 లైన్స్లోనే ఎంతో మెసేజ్ ఉంది. దోహేలు అంటే అంతే, తక్కువ 2 లైన్స్లోనే ఎక్కువ మెసేజ్ని ఇచ్చేటటువంటి వాడిని దోహేలు అంటారు. కబీర్కి దోహే, కబీర్దాస్ కవి కన్నా కబీర్కి దోహే. సాధు ఐసా చాహియే జైసా సూప్ సుబాయ్, సార్ సార్ కో గహీ రహై थोथा देई उड़ाए. तुलसीदास की दोहे. तुलसी मीठे वचन ते सुख उपजत छहुओर, वसीकरण एक मंत्र है परिहरु वचन कठोर. మీ మంచి మాటలు మాత్రమే మీరైనా మేమైనా ఎప్పుడు కూడా ఎవరైనా సరే ఎటువంటి మాటలు మాట్లాడాలి? మీఠే వచన్. మీఠే వచన్ అంటే ఏంటి? మంచి మాటలు అంటే ఇతరులు హర్ట్ అయినట్టు కాకుండా మంచి మాటలు మాత్రమే మనం మాట్లాడాలి. మీఠే మచ్చునోంకే మహత్కే బారేమే. మంచి మాటలు అంటే మధురంగా మాట్లాడడం వల్ల కలిగే ప్రయోజనాలని చెప్పారు. సుఖ్ ఉపజత్ చహు ఓర్. ఓర్ అమ్మ ఔర్ కాదు, ఇది ఓర్. వసీకరణ్ ఏక్ మంత్ర హై పరిహరు వచన్ కఠోర్. కాబట్టి ఈ దోహేలు 2 కూడా ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి. చదవడానికి ట్రై చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఓన్గా రీడ్ చేయడానికి చదవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.